వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ వచ్చేటికి ప్యూర్లీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. చాలా మంచి జాబ్లు అనమాట. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే వేకెన్సీస్ వచ్చేవాటికి మొత్తం 56 అయితే ఉన్నాయన్నమాట. ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రఫర్, థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, ఆఫీస్ సబార్డినేట్, ప్లంబరు, ఎలక్ట్రీషియన్, ఆటోమెట్రీషియన్. సో ఇవన్నీ కూడా మొత్తం 56 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి 10th క్లాస్ మీద వచ్చేటికి జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ లేదా ఆఫీస్ సబార్డినేట్ ఇవైతే ఉన్నాయన్నమాట. ఐటీఐ ట్రేడ్ వాడికి ప్లంబరు, ఎలక్ట్రీషియన్ ఇవైతే ఉన్నాయన్నమాట. సో 15,000 రూపీస్ నుంచి 32,000 అబోవ్ వరకు అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 సంబంధించి క్వాలిఫికేషన్స్ కానివ్వండి, అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ కానీ నేను పోస్ట్ మార్టం అటెండెంట్, జీడీఏ, ఆఫీస్ సబార్డినేట్ ఈ 10th మీద అనమాట. మిగతా మీకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో రోస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీడియోని పాజ్ చేసి మీకు కావాల్సిన డేటా అయితే చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ ananthapuram.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి మనం చూడవచ్చు. ఇదిగో ఇంపార్టెంట్ డేట్లు చూసినట్లయితే మనకి 16 నుంచి 21 అక్టోబర్ అయితే ఉందన్నమాట మనం అప్లై చేసుకోవడానికి. సో రిజర్వేషన్ అయితే 42 ఏజ్ వరకు కూడా ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. ఇంకా మనకి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఏజ్ ఇదిగోండి 42 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది మ్యాక్సిమం ఏజ్. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేప్పటికి ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ క్యాండిడేట్స్కి 600 రూపీస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 400 రూపీస్ అంటూ ఇక్కడ చాలా క్లియర్ డిమాండ్ డ్రాఫ్ట్ అంటూ డిస్ట్రిక్ట్ కోఆర్డినేట్ హాస్పిటల్ సర్వీస్ అనంతపురం అనమాట. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి టోటల్ 100 మార్క్స్ ఉంటాయి అనమాట. 75 మార్క్స్ అనేది మనకి ఉన్న క్వాలిఫికేషన్లో తీయడం జరుగుతుంది. 10 మార్క్స్ వచ్చేప్పటికి 10th అకాడమిక్ ఇయర్ ఎవరైతే అయిపోయి ఉంటారో ఎన్ని ఇయర్స్ అయింటో అన్ని 15 మార్క్స్ వెయిటేజ్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ కోవిడ్ టైంలో పనిచేసిన వారికి ఈ యొక్క ప్రాసెస్ను డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, ప్రిన్సిపల్ ఆఫ్ జిఎంసి, సూపరింటెండెంట్, జీజీహెచ్సి ఇక్కడ అనమాట మనకి పోస్టింగ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటికి సంబంధించి. సో ఇవన్నీ ఫిల్ చేయాలి, మనం అటెస్టెడ్ చేయాలి. కాపీస్ అవన్నీ కూడా గెజిటెడ్ సైన్ పెట్టేసి ఇవన్నీ తీసుకెళ్ళి ఇవ్వడం కానీ లేదా ఈ యొక్క సంబంధిత అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఈ యొక్క అడ్రస్కి